స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హై, హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రెడిషన్. సో ఈరోజు నిఫ్టీ వచ్చేసి 144 పాయింట్స్తో పాజిటివ్లో అయితే క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 53 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ ఇవాళ మంచిగా 440 పాయింట్స్తో క్లోజ్ అయితే అయ్యింది. అండ్ మిడ్ నిఫ్టీ 106 పాయింట్స్తో. అండ్ ఇండియా విక్స్ చూసుకుంటే కనుక 1.87 పెరిగింది. బట్ స్టిల్ ఇంకా 15 బిలోనే ఉంది, విచ్ ఈస్ గుడ్ ఫర్ ఆప్షన్ బయర్స్ అని చెప్పొచ్చు. అండ్ మనం నిన్న వీక్లీ అనాలిసిస్లో మాట్లాడుకున్నట్టు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ప్రీవియస్గా ఏదైతే మనకి మేజర్ రెసిస్టెన్స్ కానీ అండ్ సపోర్ట్స్ ఉన్నాయో, సో ఆల్మోస్ట్ ఇంకా లోపలనే ఉంది కంప్లీట్గా. ఇన్సైడ్లోనే కంప్లీట్గా ఏదైతే ప్రీవియస్గా మనకి థర్స్డే లైక్ వచ్చినటువంటి బార్ ఏదైతే ఉందో దాని ఇన్సైడే ఉంది. ఎయిదర్ వేస్లో ఎయిదర్ 24,500 లెవెల్స్ మనం ప్రీవియస్గా నుంచి కూడా మాట్లాడుకుంటున్న లెవెల్ 24,450 అండ్ 500 లెవెల్స్. ఈ జోన్ కనుక బ్రేక్ అయితే మన అప్ సైడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ పొజిషనల్గా కూడా ఇక్కడ ఈ జోన్ కనుక బ్రేక్ అయితే పొజిషనల్గా ప్లాన్ చేసుకోవచ్చు. సో మంచి పాయింట్స్ కోసం లైక్ 25,200 అండ్ 26,000 వరకు కూడా మనం పొజిషనల్గా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే లో ఏదైతే ఈ ఇన్సైడ్ బార్ ఏదైతే ఉందో దాని లో ఏదైతే 23,800 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో 900, సో ఈ జోన్ కూడా బ్రేక్ అయితే కనుక 23,400 అండ్ నెక్స్ట్ ఏదైతే ఉన్నాయో 22,800 వరకు కూడా వచ్చేదానికైతే అవకాశం ఉంది. సో ఇక్కడ కూడా మనం పొజిషనల్గా ఒక మంచి ట్రేడ్ ప్లాన్స్ అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇన్వెస్టర్స్ అయితే కనుక ఈ ఏరియాలోకి వచ్చేసరికి ఫ్రెష్ బయింగ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. కొంచెం డిస్కౌంట్ ప్రైజెస్లో దొరుకుతాయి కాబట్టి మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ వచ్చేసి. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి సేమ్ నిన్న ఉన్నటువంటి ఏదైతే ఉందో బట్ పాజిటివ్గా క్లోజ్ అయిందే కానీ బట్ మార్నింగ్ ఓపెనింగ్లోనే కొంచెం పైకి వెళ్ళి కంప్లీట్గా గ్యాప్ డౌన్ అయితే అయిపోయింది. ఫస్ట్ సెకండ్లోనే కంప్లీట్గా అది గ్యాప్ డౌన్ అని చెప్పలేము, ఇట్స్ నాట్ గ్యాప్ అప్ అని కూడా చెప్పలేము. ఇమీడియట్గా ఫస్ట్ క్యాండిలే మంచి లోలో అయితే వచ్చేసింది. అండ్ అక్కడి నుంచి కూడా ఆ లో ఏదైతే ఉందో 51,750 దాన్ని బ్రేక్ చేసుకోకుండా అలా అని పైకి వెళ్ళకుండా అదే రేంజ్లో క్లోజ్ అయితే అయిపోయింది. సో జస్ట్ 20-50 పాయింట్స్ మధ్యలోనే అది క్లోజ్ అయితే అయ్యింది. అండ్ ట్రేడ్ వచ్చి ఇవాళ ఫస్ట్ డే కదా, సో ఈరోజు అయితే కంప్లీట్గా రేంజ్ బోర్డ్లోనే నడిచింది. బట్ సిఈ ట్రేడ్ ఏదైతే ఉందో లైక్ 15 మినిట్స్లో ఒక్కసారి చూపిస్తాను. ఓకే, సో దీనికి ఉన్న లాజిక్ కూడా మీకు అర్థమవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఇది ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఓకే, బట్ స్టిల్ ఇంకా ఇది ఏదైతే మనకి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ రేంజ్లోనే ఉంది. బట్ సెకండ్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఏదైతే 52,000 మనకి మంచి సైకలాజికల్ లెవెల్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ మనకి మ్యాక్స్ ఓఏ కూడా హోల్డ్ చేస్తూ ఉంది. సో ఎప్పుడైతే ఇది మనకి బ్రేక్ అవుతుందని తెలిసిందో సో జస్ట్ ఈ 2 క్యాండిల్స్లో పట్టుకున్నాము ట్రేడ్ అనేది. సో ఈ ట్రేడ్స్లోకి వచ్చేసరికి చాలామంది 1,000 to 6,000 7,000 వరకు అయితే ఒక ట్రేడ్లోనే మనం వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్ టుడే ఇన్ ట్రేడ్ ఆల్సో. ఓకే, సో మార్నింగ్ నుంచి కూడా లైక్ ట్రేడ్స్ అయితే ప్లాన్ అయితే చేసాం కానీ బట్ ఎప్పుడైతే ఈ రేంజ్ ఏదైతే ఎయిదర్ డే లో బ్రేక్ అయితే మనకి ఇక్కడ పుట్ అనేది యాక్టివేట్ అవ్వాలి. అలాగే డే హై ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా ఫస్ట్ 15 మినిట్స్ అనేసి. సో బట్ ఈ రెండు కూడా జరగలేదు. ఆల్మోస్ట్ 2 o'clock దాకా కూడా ఒక్క ట్రేడ్ కూడా ఆపర్చునిటీ అనేది రాలేదు. సో ఎప్పుడైతే మనకి ఇట్లా రేంజ్ బౌండ్ ఉంటుందో మీరు సిఈలో వెళ్ళినా పిఈలో వెళ్ళినా సరే పెద్దగా పాయింట్స్ రావడానికి ఉండదు. అండ్ మోర్ ఓవర్ మనకి ఎక్కువ స్టాప్ లాసెస్ కూడా కొట్టడానికి ఛాన్స్ ఉంది. సో అందుకే ఈ ఏరియాలో మనకి ఎటువంటి ట్రేడ్ కూడా యాజ్ పర్ సెటప్ యాక్టివేట్ అయితే కాలేదు. సో వీ హ్యావ్ వెయిటెడ్ పేషెంట్లీ. ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ వచ్చిందో సో అప్పుడు ధనాధన్ ఒక మంచి ట్రేడ్ అయితే తీసుకొని అండ్ వీ కేమ్ అవుట్ విత్ స్మాల్ ప్రాఫిట్స్ టుడే. ఓకే, సో ఈ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు ఇలాంటప్పుడే ఎక్కువ బయర్స్ అనేది లాస్ అవుతూ ఉంటాము. సో ఇలాంటి రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎస్పెషల్లీ బయర్స్ అయితే. సో రేపటికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ
నిఫ్టీ బయింగ్ జోన్, సెల్లింగ్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ ఏంటనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో నిఫ్టీ చూసుకుంటే కనుక మనకి 24,200 దగ్గర ఓకే డౌన్ రావడం వచ్చింది కానీ బట్ 24,000 దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. మనం యాక్చువల్గా లాస్ట్ వీక్ అంటే ఫ్రైడే ఈవినింగ్ వరకు కూడా మనకి జీడీ నెంబర్స్ వచ్చాయి, చాలా నెగిటివ్లో ఉన్నాయి, పెద్ద అది ఎక్కువ అంత పట్టించుకోలేదనే చెప్పాలి మార్కెట్. ఓకే సో రేపటికి ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే కనుక లైక్ BTST అయితే ఓన్లీ నిఫ్టీలోనే వచ్చింది, బ్యాంక్ నిఫ్టీలో అయితే కంప్లీట్గా న్యూట్రల్ అయితే ఉంది. రెండు వైపులా కూడా షార్ట్ బిల్డప్స్ అయితే ఉన్నాయి. సో దట్స్ వై వీ హ్యావ్ అవాయిడెడ్ BTST ఇన్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే నిఫ్టీలో అయితే కొంచెం డేటా వచ్చేసి పాజిటివ్ ఉంది అండ్ మంచిగా ప్రైస్ యాక్షన్ కూడా మంచిగానే లైక్ మంచి డే క్యాండిల్ కూడా మంచి బులిష్నెస్ ఉంది. సో దట్స్ వై వీ హ్యావ్ డిసైడెడ్ టు గో లాంగ్ ఇన్ నిఫ్టీ. ఓకే సో ఇది వచ్చేసి చాలా చాలా క్రూషియల్ రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పొచ్చు నిఫ్టీకి 24,322. సో మనకి ఇది కూడా బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,401 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 24,459 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 24,592. ఓకే ఇన్ కేస్ ఒకవేళ డౌన్ అయితే కనుక ఇక్కడ నుంచి మనకి 24,150 నుంచి కూడా బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ 930, 945 మధ్యలో ఈ క్యాండిల్ కనుక క్లోజ్ అయితే ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,072 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,959 అండ్ మనకి థర్డ్ టార్గెట్ వచ్చి 23,867. సో దీస్ ఆర్ ద మనకి టార్గెట్స్ అయితే నిఫ్టీలో అయితే ఉన్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్గా రేంజ్ బౌండ్లోనే ఉంది. సో రేపు కూడా ఇలాగే ఉంటే కనుక ట్రేడర్స్కి వీక్ అంతా కూడా కొంచెం కష్టమే అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి చాలా మంచి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్, మేకర్ బ్రేక్ లెవెల్, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ లాంటివి. సో 52,178 పైన కనుక మనకి బ్రేక్అవుట్ ఇస్తే ఫస్ట్ టార్గెట్ వచ్చి 52,305 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 52,432 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 52,560గా ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక 52,000 దగ్గర మ్యాక్సిమం సపోర్ట్ అయితే తీసుకోవాల్సింది ఉంది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ నుంచి కూడా సపోర్ట్ లేదు అంటే కనుక 51,800 దగ్గర మనకి సపోర్ట్ తీసుకోవడానికి మేజర్గా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ప్రీవియస్గా 2-3 డేస్ నుంచి కూడా ఈ లెవెల్ అయితే బుల్స్ అయితే చాలా వరకు డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నారు, కాపాడుకుంటూ వస్తున్నారు. సో మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 51,582 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 51,391 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 51,178. ఓకే సో ఇవి 3 టార్గెట్స్ బ్యాంక్ నిఫ్టీలో. ఒకసారి OA డేటా చూసేద్దాం. OA డేటా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా. నాకు ఆ ఫిగర్స్ చూసి కొంచెం చాలా చాలా తేడాగా అనిపిస్తుంది. సో 15.5 వచ్చేసి కాల్ సైడ్ ఉంటే 13.82 ఉంది. సో ఇక్కడ వరకు ఓకే, కొంతవరకు పుట్స్ అనేది తక్కువ అని చెప్పొచ్చు. అది కూడా పెద్దగా డిఫరెన్స్ అంటే ఇక్కడ 15 లక్షలు ఉంటే ఇక్కడ 13.8 ఉంది. సో ఆల్మోస్ట్ 14 లక్షలు అండ్ 15.5 లక్షలు 1 lakh 1.5 lakh మాత్రమే ఇక్కడ డిఫరెన్స్ ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే అంటే జనవరి చూసుకుంటే 1.49 కాల్స్ ఉంటే 82,000 ఉంది. ఇక్కడ వచ్చేసరికి చాలా డిఫరెన్స్. అండ్ 4 month మనం ఎక్కువ దాన్ని పట్టించుకోకర్లేదు, కాల్స్ అండ్ ఎంత ఉన్నాయో అనేది మనకు తెలుస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ డేటాని మనం కన్సిడర్ అయితే చేయట్లేదు, ఇలాంటి కైండ్ ఆఫ్ డేటాని. ఈ శాంపిల్ సైజు మనం దీన్ని కన్సిడర్ అయితే చేయము. సో ఓవరాల్గా చూసుకుంటే 17 lakhs మనకి కాల్ సైడ్ ఉంటే పుట్ సైడ్ వచ్చేసి 14 lakhs అయితే ఉంది. సో ఓవరాల్గా పుట్ సైడ్ అయితే కొంత తక్కువ అయితే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే -237. సో ఈ డేటాని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే కనుక ప్యూర్ బేరిషా అంటే కనుక డెఫినెట్గా కాదు. సో అంత క్లారిటీగా అయితే లేదు. లాస్ట్ టైం అయితే మనకి ప్రీవియస్గా అంటే జస్ట్ ఒక 2 to 3 weeks బ్యాక్ మనకి వీక్లీ ఉండేది అండ్ 3 months ఉండేది, ఒక క్లియర్ కట్ డేటా అయితే వచ్చేది. సో దీన్ని బట్టి కంప్లీట్గా మనం బేరిష్ సైడ్ అయిపోతామా అంటే డెఫినెట్గా కాదు. సో ఓవరాల్గా డేటా అయితే కొంచెం క్లూలెస్గా ఉందని అయితే ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. బట్ ఇక్కడ నెంబర్స్ చూసుకుంటే మాత్రం ఇంత డిఫరెన్స్ వచ్చింది, చాలా డిఫరెన్స్, ఆల్మోస్ట్ 50% డిఫరెన్స్ అయితే ఉంది. 50% ఆల్మోస్ట్ కాల్ సైడే ఎక్కువ ఉంది. ఓకే సో ఇక్కడ మనం గమనించవచ్చు కాల్ సైడ్ వచ్చేసి 53% ఉంటే పుట్ సైడ్ వచ్చేసి ఓన్లీ 46% మనకి చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా కాల్స్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటాం కూడా మనం గమనించవచ్చు. బట్ ఈ సర్టెన్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం ప్రైస్ యాక్షన్కే ఎక్కువ వాల్యూ ఇవ్వడం అయితే బెటర్, డేటాను అయితే ఇగ్నోర్ చేయడం బెటర్. లెట్స్ సీ టుమారో వాట్ విల్ హ్యాపెన్. ఓకే సో ట్రేడర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మన ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఆ లింక్
లింక్ త్రూ మీరు జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయిన తర్వాత పేమెంట్ పే చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు SMS కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ లింక్ అనేది వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని ఆ గ్రూప్లో అనేది జాయిన్ అయిపోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సీ ఆల్ టుమారో ఎట్ ద సేమ్ టైమ్. మీ తెలుగు ట్రెడిషన్. జై హింద్.